1948 నుంచి గాంధీని ఎవరు చంపారు అంటూ పుస్తకాల్లో పాఠాలు నేర్పారు, సినిమాల్లో డైలాగులు పేల్చారు, సీరియల్స్లో శివాలెత్తిపోయారు. గాంధీని గాడ్సే చంపాడని మనకు మళ్ళీ చెబుతూ వచ్చారు. గాంధీని చంపిన గాడ్సే ఎందుకు చంపాడు, ఎందుకు గాడ్సే గాంధీని చంపాడని మనకు ఇంతవరకు చెప్పలేదు. అలాగే గురు గోవింద్ సింగ్ పిల్లల్ని, వీర వారసుల్ని మొఘలులు ఎందుకు చంపారు, ఆ చరిత్ర ఎందుకు మన పుస్తకాల్లో కనిపించదు, వినిపించదు? అసలు గురు గోవింద్ సింగ్ ఎవరు, ఆయన కొడుకులు ఎందుకు ఆత్మ బలిదానాలు చేశారు? గాడ్సే అని అరిచి గీపెట్టే వారు ఎప్పుడైనా గురు గోవింద్ అన్నారా? కామెంట్ చేయండి. ఎవరు కారణం, ఎవరి కుట్ర దీని వెనుక ఉంది? జై హింద్.